వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రతి ఏటా చిత్తూరు నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, కోయంబేడు ప్రాంతాలకు మామిడి సరఫరా చేస్తుంటారు. రోజు వందల సంఖ్యలో వాహనాల్లో మామిడి తరలి వెళ్తోంది. కానీ ఈ ఏడాది మామిడి రైతులకు నిరాశే మిగిలింది. మామిడి పల్ప్ కంపెనీల వద్ద భారీగా నిల్వలు పేరుకుపోయాయి. మామిడి పల్ప్ తయారీ కంపెనీలు సిండికేట్ అయ్యాయా లేక ఆరోపణలు మాత్రమేనా? నిజంగా ఏం జరుగుతోందన్న దానిపై సిద్ధార్థ మామిడి పల్ప్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘునాథ నాయుడుతో మా ప్రతినిధి గోపినాథ్ ఫేస్ టు ఫేస్. వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు సంవత్సరం కూడా ఈ రేట్లు తగ్గిపోతున్నాయి, మరి ఎందుకు ప్రభుత్వాలు దీనిపైన ఎందుకు ప్రధానంగా అంటే శ్రద్ధ చూపించలేకపోతున్నాయి, మరి వాళ్ళ సమస్యలు ఏంటి, దానికి సంబంధించి రైతులకి ఎన్నో రకాలుగా మేలు చేయాలని ఇండస్ట్రీస్ ఉంటుంది, బట్ వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్స్ దాటి వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి. మరి చిత్తూరు జిల్లాలో ఒక ప్రముఖంగా ఉన్నటువంటి సిద్ధార్థ మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీకి సంబంధించి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఎండి గారు ఉన్నారు. అది కాకుండానే ఈ కంపెనీస్ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్న కంపెనీస్ అన్నిటికీ కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. రఘునాథ్ సార్ గారు. సార్ చెప్పండి సార్, ఎట్లా సార్ మనం చాలా నీట్గా చాలా అద్భుతంగా లోపల తయారీ జరుగుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాము, సార్తో మాట్లాడించే ముందుగా మనం ఒకసారి ఇదంతా కూడా పల్పు ఇండస్ట్రీకి లోపల చూస్తే కానీ అటు ఎవరికి తెలియదు, బట్ రైతులు కావచ్చు లేదంటే ఎక్కువగా మ్యాంగో జ్యూస్ తాగేటి వాళ్ళందరూ కూడా చూస్తే ఇదంతా కూడా పల్పు తయారవుతుంది. దీని తర్వాత ఇంకొక భాగంలో జ్యూసులు తయారవుతాయి, అదంతా కూడా బయట ప్రాంతాల్లో తయారవుతూ ఉంటాయి. బట్ ఇదంతా కూడా ఒకసారి మనం చూడొచ్చు, చాలా అద్భుతంగా, చాలా నీట్గా, చాలా హైజీనిక్గా, చాలా అద్భుతంగా ఇదంతా కూడా తయారు చేస్తున్నారు. సో ఎన్నో కష్టాలు ఆయన కూడా సార్ కూడా రైతుగా ఉండి ఈయన కంపెనీలు పెట్టడం జరిగింది. సార్ ఏంటి గత ఏడాది కూడా మనం మాట్లాడుకున్నాం సమస్యలు, ఇబ్బందులు రైతులకు సంబంధించి, ఏం చెప్తారు? ఈసారి కూడా అలాంటివి రిపీటెడ్ అవుతున్నాయి, ఎట్లా? ఇయర్ కూడా క్రాప్ కొద్దిగా ఎక్కువే ఉందండి. యాక్చువల్గా 2 ఏళ్లకు ఒకసారి క్రాప్ తక్కువ ఉండటం సహజం, బట్ అన్ఫార్చునేట్గా ఈ ఇయర్ కూడా క్రాప్ కంటిన్యూస్గా 2 years క్రాప్ ఎక్కువ ఉండడం వలన ఫ్రూట్కి డిమాండ్ తగ్గింది. సో ప్లస్ ఈ యుద్ధాల వలన కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండడం వలన కూడా కొంత డిమాండ్ తగ్గింది. బట్ మా సైడ్ నుంచి, ఇండస్ట్రీ సైడ్ నుంచి మేము ఫార్మర్కి చేయగలిగింది ప్రతి మ్యాంగోని కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆఖరి మ్యాంగో వరకు మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైస్కి, రేట్కి మాకు ఎటువంటి సంబంధం లేదండి. మీరు ఫార్మర్కి కానీ పబ్లిక్ కానీ తెలియజేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మామిడి ధరకు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు. మేము కేవలం జాబ్ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం సంబంధించి మొత్తం అన్ని కంపెనీస్ ఎంత రేట్లు ఇప్పటి వరకు, అంటే ఒక కిలోకి సంబంధించి కావచ్చు లేదంటే టన్నుకి సంబంధించి ఎట్లా ఉన్నాయి సార్? మొదట 7 రూపాయలతో స్టార్ట్ అయింది సీజను, కాకపోతే పక్క మార్కెట్స్ ఆ ప్రైస్ నిలబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణగిరి, దిండిగల్, అక్కడ ఉత్పత్తి ఎక్కువగా ఉంది, వాళ్ళు 6 రూపాయలతో స్టార్ట్ చేశారు. దిండిగల్ 5.5తో స్టార్ట్ అయింది. సో ఈ డిఫరెన్స్ ఉండటం వలన మా కస్టమర్స్ మా దగ్గర చేసేవాళ్ళు 6 రూపాయలు అయితేనే మేము కొనగలం, లేదంటే మేము చేయలేము అనడం వలన విధి లేని పరిస్థితుల్లో మేము కూడా 6 రూపాయలకు తగ్గించాల్సి వచ్చింది. కొన్ని రోజులు, వారం రోజుల వరకు 7 రూపాయలు మెయింటైన్ చేసాం, కానీ 2-3 రోజులుగా 6 రూపాయలు ఇస్తున్నాం. అది అంటే ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇది ఇంకా పెరుగుతుందా లేదంటే ఎట్లే ఉంటుందా, ఇంకా తగ్గచ్చు, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మార్కెట్లో? ఇప్పుడు ప్రైస్ మెయింటైన్ అవ్వాలంటే సప్లై స్టేబుల్గా ఉండాలండి. అంటే కోతలు లిమిటెడ్గా కొయ్యాలి. రైతు తొందరపడి ఏదో ప్రైస్ పడిపోతున్నానో, మార్కెట్ క్రాష్ అయిపోతున్నానో ఆత్రపడి రైతు కొయ్యకుండా పక్వానికి వచ్చిన కాయలు మాత్రమే ఫ్యాక్టరీకి తీసుకొస్తే సప్లై స్టేబుల్గా ఉంటుంది. సప్లై స్టేబుల్గా ఉన్నప్పుడు మాకు కావాల్సిన రోజు 10,000 టన్నులు, 10,000 టన్నులు కానీ అంతకన్నా తక్కువ వస్తే ఈ మార్కెట్ ఇలాగే నిలబడుతుంది. మాకు 10,000గా వస్తే రైతు ఆత్రపడి 20,000కి వస్తే ఆ 20,000, ఆ ఎక్సెస్ 10,000 మండీలకో ఇంకో చోటకో ర్యాంపులకి వెళ్ళిపోయి వాళ్ళు తగ్గించేస్తున్నారు మార్కెట్. సో వాళ్ళు తగ్గించినప్పుడు మేము విధిలేని పరిస్థితుల్లో ఆ ప్రైస్ కొనాల్సి వస్తాం. కాబట్టి రైతు సోదరులకు మేము కోరుకునేది, మా మనవి, పక్వానికి వచ్చిన కాయని తొందరపడకుండా నెమ్మదిగా కొయ్యండి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది
కొంతమంది రైతులు కాదు రైతు సంఘాలు అనుకోవచ్చు, లేదంటే కొంతమంది అంటే కంపెనీస్ ఇంత కష్టపడి మీరు ఇలాంటి అంటే మీలాంటి వాళ్ళందరూ చాలా మంది రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ రకంగా కంపెనీస్ పెట్టి చేస్తున్నారు సార్ రైతుల కోసం. బట్ వచ్చేటప్పుడు ప్రతి సీజన్ అప్పుడు కూడా కంపెనీస్ మీద వచ్చి ముద్ర వేసేది అంటే అందరూ కంపెనీలని సిండికేట్ అయిపోతున్నారు కాబట్టి ఈ రేట్లు ఈ విధంగా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ పాలకులు అధికారులు తొత్తులు రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి ఒక సంస్థ ఎండీగా మీరు ఎట్లా దీన్ని చూడాలి? దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదండి. యాక్చువల్గా కొందరు రైతు సంఘాలు వాళ్ళకి అసలు ఏ గుర్తింపు లేదు, వాళ్ళే అధ్యక్షులుగా సెక్రటరీలుగా ప్రకటించుకొని ఒక 3-4 సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ప్రతిసారి సీజన్ ముందర ఏదో ఒక రభస చేయడం, ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, లేదు ఫ్యాక్టరీల మీద పడి గొడవ చేయడం, ఇవన్నీ సర్వసాధారణం, ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళకి మైలేజ్ రావటం, మీడియా సోదరులు వాళ్ళని కవర్ చేసి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడం వలన ఇండైరెక్ట్గా ఇండస్ట్రీకి లాస్ అండి. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఈ అసత్య ప్రచారం వలన ప్రభుత్వ యంత్రాంగం మీద ఎక్కువ ఒత్తిడి వస్తుంది, బాగా ఎక్కువ తట్టుకోలేని ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి ఇండస్ట్రీ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సార్ ఇప్పుడు కంపెనీస్ సంబంధించి అన్నిటికీ కూడా మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈసారి ధరలకు సంబంధించి కావచ్చు లేదా నిర్వహణ ఇవన్నీ కూడా ఎట్లా ప్లానింగ్ చేసుకున్నారు సార్? అంటే మీకు డిస్కషన్ ఉంటుంది అది ఇంతే రేటు మనం కొనసాగించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించకూడదు, దాని ద్వారా రైతులు నష్టపోతారు, ఇలాంటివన్నీ కూడా ఏమైనా డిస్కస్ చేసుకుంటారు కదా? మిగిలిన వాళ్ళ ఒపీనియన్ అందరి ఒపీనియన్ ఏ విధంగా? ఇప్పుడు ధర తగ్గించాలనే ఉద్దేశం ఏం లేదండి. ఎందుకంటే ధర తగ్గితే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, మాకు చాలా నష్టాలు ఉంటాయి. ధర వల్ల తక్కువ వల్ల టర్నోవర్స్ డ్రాప్ అయిపోతాయి. టర్నోవర్స్ డ్రాప్ అయితే మాకు అదర్ ఫినాన్షియల్ ఇష్యూస్ వస్తాయి, బ్యాంక్ సపోర్ట్ అంతా తగ్గిపోతుంది. ధర అనేది మాకు అవసరం అండి, మీరు నమ్మినా నమ్మకపోయినా. రైతు బాగుండాలి. ఇప్పుడు రైతు ప్రతిసారి 5 రూపాయలకి వస్తే కొన్ని రోజులకి విరక్తితో అతను పంటే తీసేస్తాడు, చెట్లను తీసేస్తాడు. ఆ చెట్టు తీసేస్తే మా ఇండస్ట్రీ ఏమవుతుంది? ఆ మామిడి చెట్టు నీడన మేము బతుకుతున్నామండి, వాస్తవం చెప్తున్నాం. ఆ రైతే లేదంటే, ఆ మామిడి చెట్టే లేదంటే మేము లేదు. కాబట్టి మేము ఎప్పుడు రైతును మోసం చేసి రైతుని దగా చేయాల్సిన అవసరం లేదు. సో మొత్తం మీద అంటే చివరి కాయ వరకు కూడా కొనుగోలు చేస్తాం. అంటే గల్ఫ్ దేశాల్లో యుద్ధాల వల్ల కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీస్కి దీనివల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మేము రైతు బిడ్డలు రైతులకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామంటూ కూడా కంపెనీకి సంబంధించిన ఎండీ గారు కావచ్చు, అదేవిధంగానే చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీస్ సంబంధించి ప్రెసిడెంట్ గారు తను రఘు సారు, సో వీళ్ళు ఆ విషయాన్ని చాలా క్లారిటీతో ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, న్యూస్, చిత్తూరు జిల్లా నుంచి. పశ్చిమ గోదావరి జిల్లాలో కులాంతర